అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్ డీల్ ఇప్పటికే కుదరాల్సిన అవకాశం ఉంది, బట్ డిలే అవుతోంది. ఆ ట్రేడ్ డీల్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న ట్రేడ్ డీల్ కుదురుతుందని అందరూ అనుకున్నారు. కనీసం ఆగస్ట్ 1 కుదిరే అవకాశం ఉందంటారా? ఎప్పుడు కుదిరే అవకాశం ఉంది ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్ డీల్ అనేది చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రపంచంలోని ఏ దేశాన్ని, అసలు మానవులు నివాసం లేని ఐలాండ్లు కూడా ఆయన వదలకుండా టారిఫ్స్ వేసేసారు. అవేంటంటే సుమారు 20% నుంచి 500% దాకా ఉన్నాయన్నమాట ట్రేడ్ టారిఫ్స్. ఇండియాపై 26% ట్రేడ్ టారిఫ్స్ ఆయన విధించడం జరిగింది. కానీ ఏప్రిల్ 2 ఆయన లిబరేషన్ డే రోజున ట్రేడ్ టారిఫ్స్ వేస్తే 90 రోజులు పాజ్ అని 90 రోజుల విరామం ఇచ్చాడు. అందులో ఇండియా కూడా ఉందన్నమాట. అది జూలై 8తో ముగిసిపోయింది. జూలై 8 తర్వాత 26% టారిఫ్స్ ఇండియా మీద రావాలి, కానీ రాలేదు. 14 దేశాల లిస్టులో ఇండియా లేదు. ఆగస్టు 1 వరకు ఇది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, జూలై 8 లోపే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్ డీల్ ఉంటుంది అనుకున్నారు, కానీ అది అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆగస్టు 1 లోపు ఎట్టి పరిస్థితుల్లో మినీ ట్రేడ్ డీల్, అంటే టెంపరీ ట్రేడ్ డీల్ అయినా వస్తుంది అని హోప్స్ ఉంది. అది ట్రంప్ కూడా ప్రకటించాడు, ఇండియా మధ్యన ట్రేడ్ డీల్ రాబోతుందని. కానీ ట్రంప్ మాట వినే ప్రసక్తి మనకు లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రేడ్ డీల్ అమెరికా కుదుర్చుకునేది ఇండియాతో అని ప్రకటించాడు ఆయన. కానీ ఆయన చైనాతో చేసుకున్నాడు, వేరే దేశాలతో చేసుకున్నాడు. ఆయన ఏ టైంలో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. క్యాప్రేషియస్ పర్సనాలిటీ అనమాట, ఆయన స్థిరత్వం లేని పర్సనాలిటీ. కాబట్టి ఇప్పుడు మనం ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుందా అనేది పరిగణిస్తే ఇక్కడ ఏంటంటే ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియాకి పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ప్రపంచంలో, అంటే ట్రేడ్ చేసే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కలిపితే అమెరికాయే. సుమారు $131 బిలియన్ అది ఉంటుందన్నమాట. సో అది ఇండియాకి చాలా అత్యవసరం యుఎస్తో ఉండడం. అదేవిధంగా యుఎస్కి కూడా ఇండియా అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే ప్రపంచంలో ఎదగబోయే దేశం, సూపర్ పవర్ అవబోయే దేశం, ఎక్కువ పెట్టుబడుల గమ్యస్థానం, చైనాని రిప్లేస్ చేసే కెపాసిటీ ఇండియా ఉంది. కాబట్టి ఇండియాని యుఎస్ పక్కన పెట్టడం అనేది అసాధ్యం. కాబట్టి మ్యూచువల్ బెనిఫిట్ ఉంది, ఒకళ్ళకొకళ్ళు పరస్పరం బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ట్రేడ్ డీల్ కుదురుతుంది అనేది ఇక్కడ ఆశాభావం. కానీ ఇక్కడ వాషింగ్టన్ డీసీలో రెండు దేశాల యొక్క ట్రేడ్ డీల్ డిస్కషన్స్ ఎలా కొనసాగుతున్నాయంటే, ఇండియా కామర్స్ మినిస్టర్ పీయూష్ చావ్లా మధ్యన, వాళ్ళ కామర్స్ సెక్రటరీ మధ్యన ట్రేడ్ డీలు కుదర్చుకోవడానికి బేరసారాలు జరుగుతున్నాయి. అవి ఎంత అలా జరుగుతున్నాయి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఏం జరుగుతున్నాయి, యుఎస్ అడుగుతుంది, మా యొక్క జిఎం ఫుడ్, జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ను కూడా మీరు ఇండియా ఓపెన్ చేయాలి, ద్వారం ఓపెన్ చేయాలని. యాక్చువల్లీ ఇండియాలో చాలా అనుమానాలు ఉంటాయి, ఆ ఫుడ్ మనం అంగీకరించే ప్రసక్తి లేదు. తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్ రమ్మంటున్నాయి. కానీ మన వ్యవసాయం మీద రంగం ప్రధానం. వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులు ఇండియాకి వస్తే మన ఫార్మర్స్ ఆల్రెడీ సూసైడ్ చేసుకుని చాలా అగ్రికల్చర్ డిస్ట్రెస్ ఉంది ఇండియాలో. సో అవి మనకు వచ్చినాయి అనుకోండి, ద్వారాలు తెరిచామనుకోండి, చాలా ప్రమాదభరితం. అసలు ఇండియాలో అగ్రికల్చర్ అనేది కుంటుపడుతుందన్నమాట. చాలా పెద్ద ప్రమాదం. ఇండియాలో ప్రొటెస్టులు వస్తాయి, గవర్నమెంట్కి వ్యతిరేకత కూడా వస్తుంది. మోడీ గవర్నమెంట్ వచ్చే ఎలక్షన్లో తట్టుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనపడదు. అయినా ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, అది ఓపెన్ చేయడం కష్టం. దాని మీద ఇప్పుడు ట్రేడ్ డీల్ అనేది ఆగిందని తెలుస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇండియా ఉత్పత్తి చేసే, వాళ్ళకి ఎగుమతి చేసే ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, సాఫ్ట్వేరు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, వీటి మీద వాళ్ళు ఎక్కువగా టారిఫ్స్ మేము ఎక్కువ విధిస్తాం తగ్గించమని. కానీ మనం తగ్గించమని అడుగుతున్నాం. ఇండియా అప్పుడు యుఎస్ ఇంకోటి ఏమడుగుతుందంటే, మన ఇండియా ఆల్రెడీ యుఎస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద 52% టారిఫ్స్ వేస్తుందండి, 52%. కానీ యుఎస్ అనేది ఇప్పుడు విధించిన 26%. ఒక రకంగా ఇక్కడ చెప్పాలంటే ఇండియా ఎక్కువ బ్యారియర్స్ క్రియేట్ చేస్తుంది యుఎస్కి. కానీ ఇక్కడ యుఎస్ అడుగుతుంది, మీరు ఇంకా తగ్గించాలని అడుగుతుంది. యాక్చువల్లీ తగ్గిస్తే మనకి ప్రమాదం అనమాట. ఎందుకంటే యుఎస్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. అక్కడ చాలా చౌకగా ఉత్పత్తులు వస్తాయి. అవి మనం ఈజీగా వదిలేసామనుకోండి, మన స్వదేశీ పరిశ్రమ పోతుంది, మేక్ ఇన్ ఇండియా పోతుంది, ఆత్మనిర్భర్ భారత్ ప్రాబ్లంలో పడుతుంది, డిజిటల్ ఇండియా ప్రాబ్లంలో పడుతుంది, భారత గ్రోత్కి చాలా ప్రమాదం. యుఎస్ ముంచేస్తుంది మన మార్కెట్ అంతా వాళ్ళ ప్రొడక్ట్స్తో. కాబట్టి మన రక్షణాత్మక వైఖరి పొడిగించుకోవాలి. అందుకే ట్రంప్తో మోడీ ఏం చెప్తున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని ట్రేడ్ బ్యారియర్స్ మేము విధించాలి. ఎందుకంటే మేము అభివృద్ధి చెందుతున్న దేశం, వెనకబడిన దేశం, మీతో మేము పోటీ పడలేం మార్కెట్లో. కాబట్టి మాకు ఈ రక్షణాత్మక వైఖరులు ఉండాలి, వ్యవసాయం అని, కొన్ని కెమికల్ ఫీల్డ్స్ అని వీటిల్లో అని చెప్తుంది. దానికి యుఎస్ ఓకే, కానీ కొన్ని కొత్త లింకులు పెడుతుంది. అక్కడ ఈ ట్రేడ్ డీల్ ఒక బెట్టుగా జరిగి అక్కడ ఆగుతుందన్నమాట. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదు. ఎందుకంటే ఇండియా అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ రైజింగ్ కంట్రీ అండి.
ఇక్కడ ఏంటంటే యుఎస్ అనేది ఇండియాను పక్కన పెట్టడం అనేది అసంభవం కాబట్టి మనకు ఒకటి అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఇండియా అనేది ఇప్పుడు అమెరికాతో పోటీ పడలేం వాళ్ళ మార్కెట్తో. కానీ ఇండియాకున్న అవకాశాలు చూస్తే ఇక్కడ చౌకైన లేబర్ ఫోర్స్ కావాలి. యుఎస్ ఎంఎన్సీ కంపెనీలకు అక్కడ శాచ్యురేటెడ్ పొజిషన్ వచ్చేసింది కొన్ని ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఇండియా రావాల్సింది, ఇండియాలో అమ్ముకోవాల్సింది, ఇండియాలో తయారు చేసుకోవాలి కూడా. అదేవిధంగా స్టార్లింక్ అనేది టెస్లా కంపెనీ, కార్ల కంపెనీలు ఇండియా రావాలి, వాళ్ళు ఫోర్డ్ రావాలి. అక్కడ ఏమీ లేదు మార్కెట్. ఇండియా అనేది మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్, మిడిల్ క్లాస్ మార్కెట్. ఇక్కడ వాళ్ళు ప్రొడక్ట్స్ అమ్ముకోవాలి, ఇక్కడ తయారు చేసుకోవాలి. కాబట్టి ఇండియా రావాలంటే మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఈ ట్రేడ్ డీల్ అనేది యూఎస్కి చాలా ఎసెన్షియల్ అండి. వాళ్ళు కూడా జీవన మరణ సమస్యే. ఎందుకంటే చైనాతో చాలా ట్రేడ్ డీల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఎప్పుడు ఉండదు. EU దేశాలతో ప్రాబ్లం ఉంది. సో రైజింగ్ వరల్డ్లో 20% పాపులేషన్తో 25% వర్క్ ఫోర్స్తో ఫ్యూచర్ సూపర్ పవర్గా ఎదగబోయే ఇండియాతో ట్రేడ్ డీల్ యూఎస్కి లేకపోతే యూఎస్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూఎస్ టు బికమ్ ఏ పవర్ అనమాట, టు మెయింటైన్ పవర్. అమెరికా గ్రేట్ అగైన్ అనేది అవ్వదు. కాబట్టి ఇండియాకి వెసులుబాటు ఉంది. సో వీటి ద్వారా తర్వాత ఇండియా యూతో ఆల్రెడీ ట్రేడ్ డీల్ డిస్కషన్ ఫైనల్ వచ్చింది. జపాన్తో ట్రేడ్ డీల్ డిస్కషన్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అదేవిధంగా రష్యాతో ట్రేడ్ డీల్ ఒకటి అవుతుంది. సో ఈ దేశాలతో మనకు అడ్వాంటేజ్ ఉందన్నమాట. సో యుఎస్ అనేది ఆల్టర్నేటివ్ మనం కనిపెడుతున్నాం. ఒకవేళ యుఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ బెట్టిగా వెళ్ళి క్యాప్రేసెస్గా వెళ్ళి మీరు కుదరదని ఇండియాతో ఎక్కువ వెళ్ళాడు అనుకోండి, ఇండియా అనేది ఆల్టర్నేటివ్ చూసుకుంటుంది. ఇటు జపాన్తో, యూకేతో, EUతో ఆ దేశాలతో కుదుర్చుకుంటుంది. వాళ్ళు ఎన్ని టారిఫ్స్ చేసినా మనం వేరే మార్కెట్ని రిప్లేస్ చేసుకోవచ్చు. మనకు ఉండేది మనకు ఉంది. ఈవెన్ చైనాతో ఎంత డిస్ప్యూట్ ఉన్నా చైనాతో ట్రేడ్ అనేది అమెరికా కంటే ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అమెరికా కాదు అంటే మనం మోడీ తన ఎలా ఆల్టర్నేటివ్ ఉండాలో ప్రత్యామ్నాయాలు ఆయన చూసుకుంటున్నారు. అందుకే నిన్న బ్రిక్స్ వేదికగా యుఎస్కి పెద్ద వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట. బ్రిక్స్ కరెన్సీ వస్తుంది, బ్రిక్స్ దేశాల మధ్య రేర్ ఎర్త్ మినరల్స్ ఎటువంటి ట్రేడ్ బ్యారియర్స్ ఉండకూడదు, యుఎస్ WTOని పునరుద్ధరించాలి. అంటే ట్రంప్ టారిఫ్ మీద ఇండియా, బ్రెజిల్లు యుద్ధం ప్రకటించాయి WTOని పునరుద్ధరించడం అంటే. అందువల్ల ఒకవేళ ట్రంప్ కాదంటే మనకుండే ఆల్టర్నేటివ్స్ మనకున్నాయి. కాబట్టి డోంట్ వరీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ ఇండియాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరి తీరుతుంది. ఏదో క్షణంలో అది ట్రేడ్ డీల్ బయటకు వస్తుంది. ఆ ట్రేడ్ డీల్ ఇండియాకి అడ్వాంటేజెస్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ప్రధానమండి, నరేంద్ర మోడీ భారతదేశ ఇంట్రెస్ట్స్ పోయేలాగా ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్కి యుఎస్తో వెళ్ళే ప్రసక్తి లేదని ఆయన యొక్క ప్రవర్తన, ఆయన మాటలు, వాషింగ్టన్ DC వెళ్లకుండా పీయూష్ గోయల్ని అక్కడ పంపి ఈయన 5 దేశాల పర్యటన వెళ్ళి బ్రెజిల్లో ఆయన బ్రిక్స్ వేదికగా ఆయన చేసిన మంత్రాంగం, ఆయన పరోక్షమైన సంభాషణలు, దౌత్య విధానాన్ని చూస్తే యుఎస్ని కేర్ చేయకుండా నీ యొక్క ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే కుదుర్చుకో, ఈ కండిషన్ మా కండిషన్స్ అంతే, మా రక్షణ, మా భారతదేశ రక్షణ ఇంపార్టెంట్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంపార్టెంట్, ఆర్థిక వృద్ధి ఇంపార్టెంటు. కాబట్టి నువ్వు కుదుర్చుకుంటే కుదుర్చుకో, నీకు అవసరమైతే కుదుర్చుకో, మాకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశానికి ఉన్న అడ్వాంటేజెస్ చూస్తే యుఎస్కే తక్కువ ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే చైనాతో ఇండియా చాలా సత్సంబంధాలు ఉంటాయి ఆర్థికంగా. చైనాతో ఇండియా ఆర్థికంగా చాలా ఫ్రెండ్షిప్ ఉంటుంది, బోర్డర్ ప్రాబ్లం ఉన్నా. ఎందుకంటే దాన్ని మనం పక్కన పెట్టలే. ప్రపంచంలో ఏ దేశంతోనైనా మాట్లాడి ఆర్థిక సంబంధాలు నెలకొల్పుకునే ఒక అద్భుతమైన దౌత్య విధానం ఇండియా అమలు జరుపుకుంటుంది ఎప్పటి నుంచో, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. ఈరోజు అది అడ్వాంటేజ్. ఆఫ్రికా మీద ఫోకస్ ఆఫ్రికా, ఫోకస్ సౌత్ ఆఫ్రికా, బ్రిక్స్, G20 మెంబర్స్, G70 ఆల్ మెంబర్స్తో మనకున్న ఫ్రెండ్షిప్ ఈరోజు బ్రిక్స్తో, ట్రంప్తో సమవుజ్జీవిగా మనం మాట్లాడే వేసులుబాటు ఇక్కడ మనకు దొరుకుతుంది. MG రావు గారు, ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం ఎవరికి అవసరం, ఒకవేళ కుదరకపోతే భారత్కి ఎలా నష్టం, భారత్ మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు, అంచనా వేస్తూ ఉన్నారు ఆర్థిక రంగ నిపుణులు, నిజమేనా? ఎస్ అంటే ఇప్పుడు ట్రేడ్ డీల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భారతదేశానికి ట్రేడ్ డీల్ చాలా అవసరం. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మన ఆర్థిక వృద్ధి ఇప్పుడు అకార్డింగ్ టు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IBRD వీటి ప్రకారం, మన ICMR ప్రకారం, వీటి ప్రకారం చూస్తే, ఏది మన భారత రిజర్వ్ బ్యాంక్ ఇవన్నీ చూస్తే మన వృద్ధి 6.5% నుంచి 7% మధ్యలో ఉండబోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందే మేజర్ ఆర్థిక వ్యవస్థే. కానీ ఈ వృద్ధి భారతదేశానికి సరిపోదు. మనం పెట్టుకున్న అమృతకాల లక్ష్యాలకి ఈ వృద్ధి సరిపోదు. ఇది డబుల్ డిజిట్ గ్రోత్ 10% దాటి ఉండాలి. కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది భారతదేశంతో ట్రేడ్ చేస్తున్న 190 పైగా దేశాల్లో అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్, అతిపెద్ద వ్యాపార భాగస్వామి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలాంటి దేశంతో మనం తగువులకు వెళ్ళకూడదు. 2,
యుఎస్ అనేది టెక్నాలజికల్ హబ్. అక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఫార్చ్యూన్ 400 ఫోర్బ్స్ 500 కంపెనీలు ఉంటాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు మనకి టెక్నాలజీ ఇస్తారు, పెట్టుబడి ఇస్తారు. అదేవిధంగా ఆ టెక్నాలజీ పెట్టుబడి అనేది భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఎన్ఆర్ఐస్ అక్కడ ఎక్కువ మంది ఉంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఆ దేశంతో ట్రేడ్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు $131 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. $41 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ మనకు ఉందండి ఇక్కడ యుఎస్తో పోలిస్తే. కాబట్టి మన అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం. చిన్న దేశంతో కూడా వ్యాపారాన్ని దెబ్బ తీసుకోకూడదు. అది ఆర్థిక యుగంలో మనం నడుస్తున్న ప్రపంచీకరణలో ఒకటి. ఇది పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. యుఎస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది నేను ముందు చెప్పినట్టు పెట్టుబడుల గమ్యస్థానమే కాదు, పెట్టుబడులు అక్కడ నుంచి ఎక్కువ వస్తాయి. అది ఒకటే కాదండి, అక్కడ నుంచి వచ్చే టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ఈజ్ ద టెక్నాలజికల్ మేజర్ పవర్. ఆ టెక్నాలజీ మనకు అడ్వాంటేజ్. అది ప్రజాస్వామ్య దేశం, మనది ప్రజాస్వామ్య దేశం. ఈ ట్రంప్ను పక్కన పెడితే యుఎస్ భారత్ సంబంధాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి, వేరే ఏ దేశంతో పోల్చినా. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి యుఎస్తో ట్రేడ్ రిలేషన్షిప్ అనేది ఇండియాకి చాలా ఎసెన్షియల్. అమెరికా కూడా ఎసెన్షియల్ అనేది పక్కన పెట్టండి. మన యొక్క భద్రత మనం ముందు చూసుకోవాలి. ఆర్థిక భద్రత అంటే యుఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ చైనాతో మనం పోటీ పడాలంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం. అక్కడ చైనాతో మనం పోటీ పడాలంటే యుఎస్ సహకారం లేకపోతే అవ్వదు. నేను ఒక విషయం చెప్పదలిసానండి. యుఎస్ ఫ్రెండ్స్ 2 టైప్స్ ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రెండ్స్ 2 రకాలు. కడు బీద దేశాలు ఉంటాయి, అతి ధనిక దేశాలు ఉంటాయండి. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2 రకాలు. అక్కడ జపాను, ఆస్ట్రేలియా, కెనడా ఇలా చూస్తే ఏంటంటే, దక్షిణ కొరియాలు చూస్తే అమెరికాని నమ్ముకున్న దేశాలు అలా ఉంటాయి. లేదా అమెరికా దేశాలంటే రోగ్ నేషన్ చేస్తారు వాళ్ళు. 2 రకాలు ఉంటాయి. ఇక్కడ ఇండియా ఏంటంటే మధ్యస్థంగా ఉంది. కానీ అమెరికా ఎప్పుడు ఎవరి మీద కన్నుబడినా అది ప్రపంచంలో ధనిక దేశం అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత, దక్షిణ కొరియా కడు బేద దేశం. ఇది కొరియా వారు 1954 తర్వాత ప్రపంచంలో అది OECD కంట్రీ అయిపోయింది, అతిపెద్ద డెవలప్డ్ కంట్రీ అయిపోయింది. ఎందుకు? అమెరికాకి ఆ దక్షిణ కొరియా అవసరం. ఇప్పుడు ఇండియా చూస్తే అమెరికా చైనాని ఎదుర్కోవాలంటే, చైనాని ఎదుర్కొన్నది ప్రపంచంలో సూపర్ పవర్గా నిలవాలంటే ఇండియా అవసరం పడింది. కాబట్టి యుఎస్ ఇండియాను వదులుకోదు. కాబట్టి ఇండియా ధనిక దేశం అవ్వడానికి అమెరికాని మనం ఉపయోగించుకోవాలి తెలివిగా. ఎందుకంటే అమెరికాని ఉపయోగించుకుని చైనా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అది ఎంత శత్రు దేశమైనా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియా అనేది చాలా తెలివిగా ఆర్థిక దౌత్యాన్ని వెతుకుతూ అమెరికాను ఉపయోగించుకుంటూనే ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వాలండి. అమెరికా ప్రపంచంలో సూపర్ పవర్గా లేకుండా చైనా వచ్చిందనుకోండి, మనల్ని ఎదగనివ్వదు. కాబట్టి అమెరికా సూపర్ పవర్గా ఉండాలి. అమెరికా సహకారం మనం తీసుకోవాలి. అమెరికా ఎనర్జీస్ తీసుకోవాలి. ఆ ట్రేడ్ను ఉపయోగించుకోవాలి, వాటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, వాటి రక్షణ అవసరాలను మనం ఉపయోగించుకుని ప్రపంచంలో సూపర్ పవర్ అయ్యే అద్భుతమైన అవకాశం అమెరికా ఫ్రెండ్గానే ఉంటేనే మనకి ఈజీ అండి. కాబట్టి ఈ ట్రేడ్ డీల్ అనేది ఇండియాకి చాలా ఎసెన్షియల్. అమెరికాది పక్కన పెడదాం, మన అవసరాన్ని ముందు మనం చూసుకోవాలి ప్రాగ్మాటిజంగా. ఎంజీరావు గారు, ఒకవేళ ట్రంప్ మెట్టు దిగకపోతే, భారత విషయంలో కఠినంగా ఉంటే, ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి సుముఖంగా లేకపోతే, ఏ విధంగా అమెరికాను ట్రంప్ని భారత్ దారిలోకి తెచ్చుకోవాలి? నేను ఇందాక మీకు బ్రీఫ్గా చెప్పినట్టు, క్లుప్తంగా చెప్పినట్టు, ఒకవేళ ట్రంప్ ఒక క్యాప్రేషియస్ పర్సనాలిటీ, ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు, ఒక స్థిరత్వం ఉండదు. యుఎస్ సిటిజన్సే చెప్తారు. యుఎస్ హిస్టరీలో 80 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే 0 రేటింగ్ ఉంది అప్పుడు ఆయనకి. అది దారుణమైన దుర్భరమైన పరిస్థితి అనమాట. ట్రంప్ ఎలా వ్యవహరిస్తారో తెలియదు అనమాట. కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ట్రంప్ భారతదేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో కఠినంగా ఉండి విఫలం అవుతే, భారతదేశానికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అంటే అమెరికాని బెదిరించి దారిలోకి తెచ్చుకునే అవకాశాలు కూడా భారతదేశం దగ్గర మనకి ఇక్కడ కనపడుతున్నాయండి. అలాంటి అవకాశాల్లో ముఖ్యంగా ఏంటంటే బ్రిక్స్ దేశాలతో సత్సంబంధాలు. బ్రిక్స్ దేశ కూటములైన అటు చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇరాను, ఈజిప్టు, ఇథియోపియా, అదేవిధంగా మనకి ఇండోనేషియా, ఇలాంటి దేశాలు 11 బ్రిక్స్ దేశాలతో సత్సంబంధాలు. ఇండియా మాత్రమే ఇక్కడ నిర్ణయాత్మకమైన పొజిషన్లో ఉంది. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ రావాలంటే ఇండియా అగ్రీడ్ అవుతే చైనా, రష్యాలు వెంటనే తీసుకొచ్చేస్తాయి, మిగిలిన దేశాలు ఎంతకంతే. కాబట్టి మన చేతిలో అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఒక ట్రంప్ని దారిలోకి తీసుకొచ్చేది బ్రిక్స్ కరెన్సీ. కాబట్టి ట్రంప్ మన మాట వింటాడు. రెండోది ఏంటంటే ఈయూతో ట్రేడ్ డీల్ ఉంది, జపాన్తో ట్రేడ్ డీల్ ఉంది. కాబట్టి వాటితో మనం ట్రేడ్ డీల్ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, అమెరికా మన భారత మార్కెట్ను లాస్ అవుద్ది. భారత మార్కెట్ను లాస్ అవ్వడం అమెరికాకి చాలా పెద్ద ప్రమాదం. ఒకవేళ అమెరికా భారత మార్కెట్ను లాస్ అవుతే దాన్ని చైనా ఎక్కువ బెట్టుపడుద్ది అనమాట. చైనాకి అది లొంగవలసి వస్తాయి. కాబట్టి ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడమే ఈజీ, చైనాతో అక్కడ పంతాలకు పోకుండా, చైనాతో లొంగకుండా.
కాబట్టి ప్రజాస్వామ్య దేశం అనే మనతోనిది. కాబట్టి ఇది ఒక ట్రంప్ కార్డ్ అనమాట. ట్రంప్ మన మోడీ ఏంటంటే దీన్ని వాడతాడు. చైనాతో, రష్యాతో, ఇటు జపాన్తో, యూఏతో ట్రేడ్ డీల్ పెట్టుకుని ఇది అమెరికాని బెదిరిస్తారన్నమాట. ఇది దౌత్యం, ఆర్థిక దౌత్యం. ప్రపంచీకరణ యుగంలో ఆర్థిక దౌత్యమే ప్రధానం, మిలిటరీ దౌత్యం అనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి భారతదేశం అమెరికాని కావాల్సిన దారిలోకి తెచ్చుకునే బెదిరింపులు, అస్త్రాలు, ఆర్థిక అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ట్రంప్ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డీల్కి వస్తాడు. అందుకనే ట్రంప్ అనేది ట్రేడ్ డీల్, ఇండియాతో ట్రేడ్ డీల్ అనేది జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇప్పుడు చూడండి, 90 రోజుల పాసులు ఇండియాని పెట్టారు, తర్వాత ట్రేడ్ డీల్ అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ 1 వరకు ఆయనే పొడిగించాడు. అంటే ఇండియాని దూరం చేసుకునే అవకాశం ఆయనకి లేదు, ఆయన మైండ్లో కూడా తెలుసు. కాబట్టి ఇండియాని ఆయనే స్మరిస్తూ ఉంటాడు ఏదో ఒక విషయంలో. కాకపోతే ఆయన చాలా టఫెస్ట్ నెగోషియేటర్ అనమాట. అంటే ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో ఒక వ్యాపారవేత్తగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. దాన్ని ఎరిగే మోడీ కూడా చాలా జాగ్రత్తగా ఆయనతో దౌత్యం చేస్తున్నాడు. మోడీ కూడా ఆయనే చెప్తాడు, ఆయన మాటల్లో, జేడీ వ్యాన్స్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మాటల్లో చెప్పాలంటే మోడీ ఇంకా చాలా పెద్ద నెగోషియేటర్, బిగ్గెస్ట్ నెగోషియేటర్ అని వాళ్ళే చెప్తారు. కాబట్టి మోడీ ఎలా వ్యవహరించాలో, ఈ ట్రంప్ అనే ఒక డిఫరెంట్ మనస్తత్వంతో ఎలా వ్యవహరించాలో తెలిసిన గొప్ప మనస్తత్వం మోడీకి ఉంది. కాబట్టి ట్రేడ్ డీల్ కుదురుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ని ఇండియా దారిలోకి తెచ్చుకుంటుంది.